ఈ టైంలో ఇది ఎక్కడికి వెళ్ళొచ్చింది? కరెక్ట్గా దొరికింది. ఆయన ముందు ఇరికించాలి. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నావు మనోహరి? నేనెక్కడికెళ్తే నీకెందుకు బాగే? అది కాదండి, ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అని మిస్ అమ్మ అడుగుతుంది. నన్ను అడగడానికి మీరెవరు? అదేంటి మనోహరి, ఆడపిల్లవి, పైగా పెళ్లి కావాల్సిందానివి. ఎవరి తోడు లేకుండా రాత్రి ఒంటరిగా తిరగడం మంచిది కాదు కదా. అవునండి, అసలే రోజులు బాగాలేవు. మీకేదన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నన్ను నేను చూసుకోగలను, కాపాడుకోగలను. నా గురించి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నీ గురించి వర్రీ అవ్వకుండా ఎలా ఉంటాం మనోహరి? నువ్వు కూడా ఈ ఇంట్లోనే ఉంటున్నావు కదా. నువ్వెక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావో మాకు తెలియాలి కదా. అంటే అమర్, అది చిన్న పర్సనల్ పని ఉంటే చూసుకొని వస్తున్నాను. ఈ టైంలో పర్సనల్ పని ఏంటి? ఇంట్లో హోమం జరుగుతున్నప్పుడు టెన్షన్గా ఉన్నావు. హోమం అయిపోగానే హఠాత్తుగా మాయమైపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చావు. అవునండి, హోమం అయిపోయాక అంజు పాప స్పృహ తప్పి పడిపోయింది. మీరు అదేం పట్టనట్టు వెళ్ళిపోయారేంటి? కాస్త మీకు కూడా బాధ్యత ఉండాలి కదా. అంజు కాన్షియస్లోకి వచ్చాకే నేను బయటికి వెళ్ళాను రాతోడు. నేనేదో తప్పు చేసినట్టు నన్ను క్వశ్చన్ చేస్తున్నావు. వాట్ ఇస్ దిస్ అమర్? వీడు మళ్ళీ వచ్చాడండి. నా గురించి చెప్పడానికి వచ్చాడా? శంభా చెప్పినట్టు వీడిని లేపేస్తే పోయేది. ఏంటి ఇన్స్పెక్టర్ ఈ టైంలో వచ్చారు? మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని వచ్చాను సార్. వీడు ఖచ్చితంగా నా గురించి చెప్పడానికి వచ్చాడు. అమర్కి ఇప్పుడు హెల్త్ బాగాలేదు. మీరు తర్వాత రండి, వెళ్ళండి. నువ్వుండు మనోహరి. ఇన్స్పెక్టర్, నవ్ ఐఎమ్ ఓకే. మీరు నాతో ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ వైఫ్ అరుంధతి గారి మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ నేనే చేశాను సార్. యా ఐ నో, అందుకేగా ఆ కేస్ డీటెయిల్స్ చెప్పమని మిమ్మల్ని అడిగాను. చెప్పండి, నా వైఫ్ని చంపింది ఎవరో తెలిసిందా? చెప్పండి ఎస్ఐ గారు, ఈ రాక్షసి ఆరు అక్కని చంపిందని ఆయనతో చెప్పండి.